కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్కి అంత రాజకీయ అనుభవం లేదండి. ఓకే. కాకపోతే చంద్రబాబు నాయుడుని పట్టుకొని అవును. కొంత నేర్చుకుంటే మంచిది. ఆయనే చెప్తున్నారు, ఆయన అనుభవజ్ఞుడిగా నేను నేర్చుకుంటున్నానని. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన రాష్ట్రానికి. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది ఆయన పనితీరు? ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఆయన బాగా నెరవేర్చుకోవాలి. ఓకే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు డెవలప్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా తెలుగుదేశం జనసేన పార్టీలో వచ్చేసి మొత్తం జనసేన తెలుగుదేశం కుమ్మడి మీద జరిగిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల అనుభవం. ఆయన గురించి కొత్తగా అడగను. ఈయన కొత్తగా వచ్చారు కాబట్టి ఈయన వరకు ఎలా ఉంది ఈయన పనితీరు అంటే? పర్వాలేదు, మాదిరిగా మంచిగానే ఉంది. సినిమాలు చేసుకుంటా ప్రజలను గాలికి వదిలేసి ఆయన హ్యాపీగా తిరుగుతున్నారు, పదవి వచ్చాక అన్నారు కొంతమంది. ఆయన వృత్తే సినిమా వృత్తి, అక్కడి నుంచే రాజకీయంలోకి వచ్చినారు. అవును. కాబట్టి మొట్టమొదటి నుంచి వచ్చిన వృత్తిని అయితే పోగొట్టుకోలేడు కదా ఎవరైనా బట్టి. ఓకే. చంద్రబాబు నాయుడు అంటే మొట్టమొదటి నుంచి రాజకీయం మీద ఉన్నాడు కాబట్టి ఆయన రాజకీయం వదులుకొని సినిమాలు చేయమంటే చేస్తాడా? చేయలేదు. జనాలు ఆదరించాలి. అయితే బాబాయ్ కొంతమంది ఆయన్ని వ్యక్తిగత జీవితం గురించి తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉంటుంది. ఓకే. అంతవరకైనా ఒక మనిషిని ఎత్తి చూపెట్టేటప్పుడు 4 చేతులు మనకు కూడా చూపిస్తూ ఉంటాయి, మన ఎలాంటి అనేది. అదేలే, అది నేర్చుకుంటే పర్వాలేదు. మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే చివరిగా పవన్ కళ్యాణ్ గారి మీద? పర్వాలేదు, గవర్నమెంట్ మంచిగానే ఉంది, రాజకీయం బాగానే చేస్తాడు. కాకపోతే కొంచెం ఓవర్ స్పీడ్గా పోయి టాకింగ్ చేస్తుంటాడు. కంట్రోల్గా ఉంటుంది, పర్వాలేదు. థ్యాంక్స్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు ఆయన డైనమిక్ ఆయన మంచి రాబోయే రోజుల్లో మంచి నెంబర్ మన ఏపీకి మంచి పొజిషన్ కావచ్చు. ప్రజలు నారా లోకేష్ గారు ప్రోత్సహిస్తుండు. ఓకే. సో ఇంకా అంతకంటే ఇంకేముంది. పవన్ గారి గురించి ఎందుకు అంత స్పెషల్గా అడుగుతున్నారు అంటే ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వచ్చి ఏదో చేద్దామని ప్రజలకు వచ్చారు. వచ్చినందుకు ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుంది ఆయన వల్ల? ఏమంటే మన సొంత ఇల్లు వేరు, ఒకళ్ళకి అద్దె కొంటాం వేరు. అవునా కదా? కూటమిలో ఆయన పాత్ర అందరి పాత్రలు ఉంటాయి. అవునా కదా? అవును. చంద్రన్న టీడీపీ ఎప్పుడు 50,000 పుట్టిన పార్టీ. అవునా కదా? గ్రామాలలో పట్టు భయంకర పట్టు ఉంది. కాబట్టి మనం ఒకళ్ళు చెప్పేది మేము పవన్ కళ్యాణ్ అంటే మేము మంచి అభిమానమే. అది 7 సార్లు చూస్తాం మేము. అంటే ఆయనకి పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటే హ్యాపీగా తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. లేదు సార్, నథింగ్. అలా అనకూడదు. మేము కావాలి మేము అంత పెద్ద మాటలు అనకూడదు. కాదు అనేవాళ్ళ గురించి అనేవాళ్ళు నేలకి అంటా ఉంటారు, కానీ మేము కావాలి మేము ఆయన గురించి అనకూడదు. మీరేమనుకుంటున్నారు? ఆయన సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, 2 చేయాలనుకుంటున్నారా? 2 చేయాలనుకుంటుండే. పడవల ప్రయాణం సులభమేనా? అంటే ఇప్పుడు పార్టీ ఫండ్ కావాలంటే డబ్బు కావాలి కదా, ఎవరు వస్తారు? కాబట్టి ఆయన పని చేస్తే ఆయన సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయి. అదే పార్టీ ఫండ్ యూజ్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి నాకు తెలిసి రెండు కూడా ప్రయాణం చేయడమే ఆయనకి బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఆయన్ని తిట్టే వాళ్ళకి, వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారంటే? లేదన్న, పవన్ కళ్యాణ్ అంటే మన ఏపీ ఆంజనేయ స్వామి. ఆయన తిట్టే వాళ్ళకి తిడతారు కదా కొంతమంది, తిరుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆంజనేయ స్వామిని పూజిస్తాం, ఎప్పుడు ఆంజనేయ స్వామి. ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? పవన్ కళ్యాణ్ ఏపీ ఆంజనేయ స్వామి అండి. పవన్ కళ్యాణ్ మళ్ళీ కొత్త సినిమా ఏమైనా తీస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆయన రాజకీయంలో ఎలా పరిపాలిస్తున్నారు అనుకుంటున్నారు? బాగా పరిపాలిస్తున్నారు, పల్లెటూరు వైపు బాగా చేస్తున్నారు కదా. మా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. ఆయన గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? తగ్గేదేలే. ఆయన యాక్టింగ్ కూడా చేయాలని, సినిమాలు చేయాలని కోరుకుంటున్నారా? మంచి స్టోరీ ఉంటే చేయమంటాం బ్రో, లేకపోతే స్టోరీ లేకపోతే పాపం ఫ్లాప్స్ వస్తున్నాయి. రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నారా? సినిమాలు కూడా అటు చేయాలని కోరుకుంటున్నారా? చేయాలనుకుంటున్నా, సినిమాలు రాజకీయాలు 2 చేయాలి. పరంగా మీరైతే కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? నిస్వార్థపరుడు అండి. ఆయన తోచిన విధంగా ఆయన చేస్తున్నారు. ఓకే. కల్లా కట్టం లేని మనిషి. ఓకే. అంతా బాగుంది. సో డిప్యూటీ సీఎంగా ఎలాగ ఉంది ఆయన పనితీరు గెలిచిన తర్వాత? ఏమండి, గెలిచిన తర్వాత బాగానే ఉంది. కాకపోతే నేను ఆయన అనే అంత మనిషిని కాదు, అనుభవం తక్కువ ఆయనకి, కాకపోతే మేధాశక్తి ఎక్కువ. కానీ ఆయన పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారన్నారు. అది ఏమండి, ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు సైన్ చేసిన సినిమాలు అవి. ఆయన ప్రమాణ స్వీకారం రోజు కూడా చెప్పారు, నేను ఇప్పుడు దాకా సైన్ చేసిన వరకు చేస్తాను, తర్వాత నేను చేయను అని చెప్పారు. అయ్యే పూర్తి చేస్తున్నారు తప్పితే కొత్త వాటికి ఏమైనా పెట్టారండి? మరి ఎవరు దేనికి పెట్టలేదండి. మరి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారు మన రాష్ట్రంలో మీరంటే? అది చెప్పాలంటే ఆయన పల్లెటూర్లు తిరిగి తండాలు తిరిగి చాలా ఒక ఏరియాకి అసలు కరెంట్ అంటే ఏంటో తెలియదు అండి. అవునవును, నేను చూశాను. అవును, అటువంటి ఏరియా సొంత డబ్బుతో కొండకు లోయల్లో ప్రాంతాల్లో కరెంట్ తీసుకొచ్చి అలా కంట్లో వెలుగు చూపించాడు. ఇన్ని చేసినా కూడా ఆయన విమర్శించే వాళ్ళకి, తిట్టే వాళ్ళకి, వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అంతా ఆయన చూసుకుంటే. చివరికి ఒక్క మాట మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ఇద్దరు సూపర్ అండి.
పవన్ కళ్యాణ్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇంకా మూవీ తీయాలని? పవన్ కళ్యాణ్ ఇంకా మూవీ తీయాలనుకున్నాం, ఇంకా రాజకీయాల్లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం. రాజకీయాలు ఎదగాలని కోరుకుంటున్నాం. రాజకీయం ఇంకా సినిమాలు తీయాలని కోరుకుంటున్నారా? సినిమాలు తీయాలి, అటు రాజకీయంలో ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎలా చేస్తున్నారు, ఎలా పరిపాలిస్తున్నారు? పరిపాలన సూపర్ ఉంది. డిప్యూటీ సీఎం రోడ్లు వస్తున్నాయి. ఆయన ఏదన్నా స్టేజ్ మీద అనుకుంటే 2 నిమిషాల్లో చేసి పెడేస్తున్నాడు. ఏదన్నా సరే కావాలి అని అనుకుంటే అక్కడ ఇప్పుడు ఎవరన్నా వచ్చి మనతో ఇలా మాట్లాడారనుకోండి, వాళ్ళకి రోడ్డు కావాలనుకున్నారనుకోండి, ఎమ్మటే వాళ్ళు అనుకోక ముందే ఆ రోడ్డుకి చెక్కు రాసి ఇచ్చి రోడ్డు వేయించేస్తున్నారు. దాని మూలన కూటమి ప్రభుత్వం కూడా చాలా బాగుంది. అటు చంద్రబాబు నాయుడు గారు, అటు నారా లోకేష్ గారు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇంకా కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా నెక్స్ట్ టైం? అయితే జగన్ కన్ఫామ్గా వచ్చింది కూటమి. జగన్ పాదయాత్ర చేస్తున్నారంట, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ ఏం లేదండి. నారా లోకేష్ గారు ఇప్పుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, అదొకటి ఆనందం. ఎలా బాగా చేస్తారని కోరుకుంటున్నారు. అలా చేస్తారు. మంగళగిరి అసలు చూస్తుంటే ఏ క్లాస్, అమరావతి చూస్తుంటే ఇంకా అన్నిట్లో మన అమరావతి తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. నెక్స్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇంకొక మూవీస్ తీయాలని కోరుకుంటున్నారా? ఇంకో మూవీస్ తీయాలి. ఓజీ లాంటిది ఇంకోటి తీయాలని కోరుకున్నాం. ఓజీ 2 కూడా ఎప్పుడు వచ్చిందో చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పర్వాలే. ఆయన దగ్గర కృషి ఉంది, పట్టుదల ఉంది, శ్రమ ఉంది. ఓకే. ఆశయానికి సీఎం సపోర్ట్ కూడా ఉంది కొంచెం. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎలా ఉందని పనితీరు అంటే? డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత నాకు తెలిసి మేలే, పర్వాలే. ప్రజలు ఆయన గాలి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటారు. ఆయన ఫస్ట్ నుంచి సినీ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి అది వదులుకోలేడుగా, అలవాటుగా ఉన్నాడు. మధ్యలో కదా రాజకీయాల్లోకి వచ్చింది. చిరంజీవి సపోర్ట్తో చిరంజీవి ముందుకు నడిపించాడు పవన్ కళ్యాణ్. ఇంకా వాడు ఆ డేట్తోనే కొంచెం ముందుకు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారు మీరు ఈ రాష్ట్రంలో అంటే? డిప్యూటీ సీఎం ఆ పదవికి ఆయన పనులు చేస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్? చేస్తాం. తిరుగుతా ఉన్నారా? ఆయన ఎలాంటి ముద్ర వేశారు, అది మనకు కావాల్సింది. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా ఆయన గెలిచాక? చాలా వరకు మేలు. ఓకే. ఏంటి మీరేమనుకుంటారండి? సినిమాల్లో ఉండాలనుకుంటారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటారా, 2 చేయాలనుకుంటారా? ఆయన సినిమా సపోర్ట్ పరంగా బాగానే ఉంది. ఓకే. రాజకీయంగా కొంచెం ఏంటి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఏ మేరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు? ఇదే ఇప్పుడు వస్తూ ఉంటే ఇంకా పేరుంది పవన్ కళ్యాణ్ కాడ. వాడు మాట్లాడుతూ నిలదీస్తాడు, ఎక్కడికైనా వెళ్ళే సత్తా ఉంది. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి మూర్ఖులే. ఒక మాట మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ చెప్తున్నా వ్యక్తిగతంగా పర్వాలే. అభివృద్ధి పరంగా ముందు నడిపిస్తాడు. దేశాన్ని కొంచెం